ఇమేజ్ కంప్లీటెడ్, యాంకర్ కంప్లీటెడ్, లిస్ట్ ట్యాగ్ అండి. ఏ లిస్ట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇట్ సమ్ కస్టమైజ్డ్ ఆర్డర్. ఇదేం చేస్తుందంటే ఒక కస్టమైజ్డ్ ఆర్డర్ అనేది ఇస్తుందండి మనకి. దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్. ఈ లిస్ట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్, 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యూఎల్. ఆర్డర్ లిస్ట్ని మనం యూఎల్తో రిప్రజెంట్ చేస్తామండి. ఆ నేమ్లోనే ఉంది కదా, యూ అంటే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అండి. పోస్ట్ వచ్చేటప్పటికి వాట్ ఎవర్ వీ యాడెడ్ కంటెంట్ విల్ నాట్ బీ ఇన్ ఆర్డర్. మనమైతే ఏదైతే కంటెంట్ అనేది దీంట్లో ఇస్తామో ఆ కంటెంట్ అనేది ఆర్డర్లో అయితే ఉండదన్నమాట. ఓకేనా? ఈ అన్ఆర్డర్ లిస్ట్లో సింటాక్స్ వచ్చేటప్పటికి ఇదండి. యూఎల్ టైప్ అనేది ఏంటంటే మనకి దీంట్లో టైప్స్ అనేవి ఉంటాయి. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్ మాట. మనం కావాల్సిన ఐటమ్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్ అనేది ఫ్రూట్స్లో టైప్స్ ఉంటాయి చూసావా, అవన్నీ ఐటమ్స్ అండి. యాపిల్, బనానా, ఇవన్నీ అలా మాట. తర్వాత టైప్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ అట్రిబ్యూట్. ఇన్సైడ్ టైప్ వీ విల్ గివ్ స్క్వేర్, సర్కిల్, డిస్క్, బుల్లెట్. డిస్క్ అయినా బుల్లెట్ అయినా ఏది ఇచ్చినా ఒకటేనండి. స్క్వేర్, సర్కిల్, డిస్క్, లేదా నన్ను. మనకు అక్కర్లొద్దు అనుకుంటే నన్ను పెట్టుకుంటే అది మొత్తానికి రాదు. ఇలా మనం ఏది కావాలో అది పెట్టుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ ఇట్ విల్ డిస్ప్లే బుల్లెట్. లిస్ట్ ఐటమ్ అనేది డిఫాల్ట్గా బుల్లెట్ అనేది ఉంటుందంట. మనం ఏమి ఇవ్వకపోతే బుల్లెట్ అనేది వస్తుందంట అండి. మనమైతే ఒకసారి ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. అన్ఆర్డర్ లిస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. list.html, అన్ఆర్డర్ list.html. ఓకే, ఇప్పుడు అన్ఆర్డర్కి వచ్చేటప్పటికి మనకి ఏమన్నారు, యూఎల్ అనేది అన్ఆర్డర్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. యూఎల్ లోపల మనకి ఏమన్నా ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు మనం దీంట్లో ఐటమ్స్ అనేది ఇస్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఐటమ్స్ అయితే ఇద్దాం మనం. li ఇంటూ 3, ఐటమ్ 1. ఇప్పుడు మనం ఈ మూడిట్లకి ఒకసారికి ఇవ్వాలంటే కంట్రోల్ ఆల్ట్ డౌన్ యారో నొక్కితే మనం సింపుల్గా మూడిట్లకి ఒకసారి మ్యాటర్ అనేది ఇవ్వచ్చండి. 1, 2, 3. ఇప్పుడు మనకి డిఫాల్ట్గా నేను టైప్ అయి యాట్రిబ్యూట్ అయితే వాడలేదు. డిఫాల్ట్గా మనకి ఏముంటుంది, డిస్క్ ఉంటుంది. చూద్దాం. చూసారా, దీన్ని డిస్క్ అంటారన్నమాట. దీన్ని డిస్క్ అంటారండి. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్ లోపల నేను ఇంకో ఐటమ్ ఇవ్వాలనుకుంటున్నాను. li ఇంటూ 3, ఇంకో 3 ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మూడిట్లకి ఏంటంటే ఇన్నర్ 1 అని ఇస్తున్నాను. ఇన్నర్ 1 అంటే ఫస్ట్ ఐటమ్ లోపల ఉన్నాయని చెప్పిచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇది ఏమొస్తుందో చూద్దాం. డిస్క్ లోపల మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ లోపల ఇస్తామో అప్పుడు మళ్ళీ యూఎల్ ట్యాగ్ తీసుకోవాలండి. యూఎల్ లోపల మళ్ళీ ఇవ్వాలన్నమాట. చూసారా, అంటే ఏంటంటే ఫస్ట్ డిస్క్, తర్వాత సర్కిల్ అయితే వచ్చింది మనకి. తర్వాత మళ్ళీ ఈఎన్ఆర్లో మళ్ళీ ఇంకోటి అయితే ఇద్దాం మనం. యూఎల్ li ఇంటూ 3, యూఎల్ li ఇంటూ 3. ఇన్నర్ 2 అని ఇద్దాం. చూసారా, సర్కిల్ తర్వాత ఏమొచ్చిందంటే స్క్వేర్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి చూద్దాం. అసలు నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దామండి మనం. నెక్స్ట్ మళ్ళీ యూఎల్ li ఇంటూ 3, ఇన్నర్ 3 అని ఇద్దాం. మళ్ళీ స్క్వేర్ వచ్చిందండి. అంటే ఏంటంటే ఇది రివర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు డిస్క్ వచ్చింది, సర్కిల్ వచ్చింది, స్క్వేర్ వచ్చింది, మళ్ళీ స్క్వేర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ డిస్క్ వస్తుంది, మళ్ళీ సర్కిల్ వస్తుంది, మళ్ళీ డిస్క్ వస్తుంది అన్నమాట. అలాగా ఈ ఆర్డర్ లిస్ట్ అయితే మనం ఏది కావాలితే అది మనం ఇచ్చుకోవచ్చండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం
యూఎల్. ఈ యూఎల్ ఏంటంటే LI ఇంటూ 3. ఇప్పుడు ఏంటంటే మనం టైప్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చండి. టైప్ అట్రిబ్యూట్ టైప్ నన్ అని పెట్టాను అనుకోండి, మనకి ఇక్కడ ఏమీ రాదు మాట. మనం ఇంకా ఐటమ్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 చూసారా? ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అయితే వచ్చింది. ఇదండి. ఇప్పుడు మనం టైప్ అయితే తీసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను డిస్క్ ఇచ్చా, డిస్క్ వచ్చింది. మనం మార్చుకోవచ్చు, మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. సర్కిల్ అయితే సర్కిల్ వచ్చింది. స్క్వేర్ అయితే స్క్వేర్ వచ్చింది. చూసారా? మనకి ఏది కావాలితే అవి వస్తుంది అన్నమాట. మనకు కావాలితే పెట్టుకోవచ్చు అలాగా డిఫాల్ట్గా మనకు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను. యూఎల్ దీంట్లో LI ఇంటూ 1 ఒకటి అయితే ఇచ్చానండి. దీంట్లో దీని టైప్ వచ్చేటప్పటికి నాకు నన్ను కావాలి. టైప్ ఈక్వల్ టు నన్. దీంట్లో ఏం పెడదాం అనుకుంటున్నానంటే ఫ్రూట్స్ కేటగిరీ మామూలుగా పెడదాం. ఓకే, ఫ్రూట్స్. ఇప్పుడు ఏంటంటే ఈ LI చూసారా? ఈ LI లోపల మనం ఇంకో అన్ఆర్డర్ లిస్ట్ అనేది తీసుకుందాం. LI ఇంటూ ఒక 4 నేమ్స్ అయితే ఇచ్చుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్, బనానా. ఒక 4 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మనం. ఇప్పుడు నాకు దీనికి కూడా మనకి టైప్ అనేది నన్ను పెట్టుకుందాం. కావాలితే ఉంచుకోవచ్చండి. నేను నార్మల్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కొంచెం. నన్ను ఇప్పుడు ఏమైంది, పోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ యాపిల్ పక్కన యాపిల్ సింబల్ రావాలి, గ్రేప్ పక్కన గ్రేప్ రావాలి, బనానా పక్కన బనానా రావాలి, ఆరెంజ్ పక్కన ఆరెంజ్ రావాలి, ఫ్రూట్స్ పక్కన ఒక బాస్కెట్ లాంటిది రావాలన్నమాట. అటువంటిప్పుడు మనం విండోస్ డాట్ నొక్కితే ఇక్కడ మనకి సర్చ్ బార్ మనకి ఎమోజీస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం ఆరెంజ్ అని టైప్ చేస్తే మనకి ఆరెంజ్ వస్తుంది. అవన్నీ మనకి అక్కడ యాడ్ అవుతాయండి. చూసారా? అక్కడ యాడ్ అవుతుంది చూసారా? తర్వాత విండోస్ డాట్ యాపిల్, మళ్ళీ నెక్స్ట్ విండోస్ డాట్ గ్రేప్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి విండోస్ డాట్ బనానా, ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి విండోస్ డాట్ బాస్కెట్, విండోస్ డాట్ బాస్కెట్. చూసారా? ఇలా మనం కేటగిరీస్ అని చేసుకోవచ్చని నేను ఒక చిన్న నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు క్లారిటీగా ఉంటుందని. మీరు ఈ కావాలితే మీరు ఏది కావాలితే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టైప్ అనేది మార్చుకోవచ్చు. నేనైతే నన్ను పెట్టి ఇలా చేశానండి. ఇది అన్ఆర్డర్ లిస్ట్ అండి. ఓకే, ఇదంతా అన్ఆర్డర్ లిస్ట్ అన్నమాట. మనం నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఏంటో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ OL వెన్ ఎవర్ వీ యాడెడ్ కంటెంట్ విల్ బీ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. అంటే ఇందాకది ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్, అది ఆర్డర్ అనేది ఉండదు, మెయింటైన్ చేయదండి. ఆర్డర్ లిస్ట్ వచ్చేటప్పటికి సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది ఉంటుంది. OL టైప్ అని దీనికి కూడా సేమ్ టైప్. ఐటమ్స్ యాడ్ చేయాలంటే LI. టైప్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్. ఇన్సైడ్ టైప్ విల్ బి గివ్ ఏ క్యాపిటల్ A, స్మాల్ a, 1 or Roman number, small Roman number, capital Roman number, none. Okay,
ఓకే, బై డిఫాల్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ 1. బై డిఫాల్ట్గా 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ నెంబర్ యూ క్యాన్ యూజ్ ద స్టార్ట్ అట్రిబ్యూట్. స్టార్ట్ అట్రిబ్యూట్ ఇందులో అంటే మనకు కొత్తగా ఒక స్టార్ట్ అట్రిబ్యూట్ అనేది ఉంది. ఇందులో ఏంటంటే మనం వాల్యూ అనేది పాస్ చేస్తాం. 1 అనేది పాస్ చేస్తే ఒకవేళ మనకి 1 కాడి నుంచి వద్దు, ఒక 5 కాడి నుంచి కావాలన్నప్పుడు మనం 5 అనేది పాస్ చేయాలండి. ఆ 5 కాడి నుంచి ఫార్వర్డ్ అని ఇస్తే ఎదరికి వెళ్తుంది, రివర్స్ అని ఇస్తే 5 నుంచి రివర్స్ అనేది వస్తుంది అనమాట. 5 4 అట్లా అయితే వస్తుందండి. మనం ఇది కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ చూద్దాం. కోర్ ట్యాగ్స్ సెకండ్ వచ్చేటప్పటికి ఆర్డర్ లిస్ట్ .html. ఓకే, HTML ఆర్డర్ లిస్ట్ని ఓఎల్తో రిప్రజెంట్ చేస్తామండి. ఓఎల్ LI ఇంటూ ఐటమ్స్, దీంట్లో కూడా ఒక 5 ఐటమ్స్. ఓకే, కంట్రోల్ నేను అన్నిటికీ సెర్చ్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ డౌన్ యారో, ఐటమ్ 1, 2, 3. ఓకే, 5 అయితే తీసుకున్నాం మనం. ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇక 5 ఐటమ్స్ అయితే వచ్చినాయండి. డిఫాల్ట్గా 1 1 2 3 4 5 అని వచ్చినాయి. ఒకవేళ మనం ఇక్కడైతే మార్చాలనుకుంటే టైప్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు వచ్చింది చూసారా, టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని ఇస్తే ఏతో స్టార్ట్ అవుతుంది, ఏబిసి. ఒకవేళ స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఏబిసిలతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రోమన్ నెంబర్, క్యాపిటల్ రోమన్ నెంబర్ ఇస్తే రోమన్ నెంబర్స్తో స్టార్ట్ అవుతుంది. స్మాల్ రోమన్ నెంబర్ ఇస్తే స్మాల్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డిఫాల్ట్గా 1 అయితే ఉంటుంది. ఒకవేళ పర్టికులర్గా స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్లో మనం ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. నాకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే అది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 6 7 8 9 డిఫాల్ట్గా ఫార్వర్డ్ ఉందండి. మనం ఇక్కడ రివర్స్లో ఇస్తే రివర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. 1 2 ఇదిగో 5 4 3 2 1 చూసారా, నెంబర్కే అవుతుందండి ఇది, మిగతా ఇట్లకి అవ్వదు. ఇది ఓఎల్ ట్యాగ్. మీకు ఐటమ్స్ కూడా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ కూడా అర్థమైంది మీకు. తర్వాత వచ్చేటప్పటికి మనం నెక్స్ట్ వన్ చూద్దాం. డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఏ డిఎల్. డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం. వెన్ ఎవర్ వీ యాడెడ్ ద ఐటమ్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఇన్సైడ్ డిటి, అంటే ఒక డేటా అనేది మనం ఒక ఐటమ్ అనేది యాడ్ చేయాలన్నప్పుడు మనం డిటి అనే ట్యాగ్ యూస్ చేస్తామండి. డిఎల్ అనేది డిస్క్రిప్షన్ లిస్ట్ ట్యాగ్, దాని లోపల డిటి అనేది ఐటమ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. అక్కడ మనం రెండింటికి ఎల్ఐ అనేది యూస్ చేస్తాం, ఇక్కడ డిటి అనేది యూస్ చేస్తామండి. వెన్ ఎవర్ వీ యాడ్ ద డిస్క్రిప్షన్ ఫర్ ఐటమ్, అంటే ఏదైనా ఒక ఐటమ్కి మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ డిడి అనేది యూస్ చేస్తాం అన్నమాట. డిడి అంటే అది ఒక ట్యాగ్ అండి. దీంట్లో మనం డేటా డిస్క్రిప్షన్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. ఇది సింటాక్స్ అండి. డిఎల్ లోపల ఒక ఐటమ్ యాడ్ చేయాలంటే డిటి, దానికి డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే డిడి. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టైల్ యాట్రిబ్యూట్ ఈజ్ ఏ సిఎస్ఎస్ యాట్రిబ్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు అప్లై సమ్ స్టైలింగ్ ప్రాపర్టీస్ టు అవర్ హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్. అంటే ఏంటంటే మనం ఈ స్టైల్ యాట్రిబ్యూట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిదానికి హైట్ విడ్త్ అని నార్మల్గా ఇస్తున్నామండి. అలా ఇచ్చి బదులు మనం ఏదైనా కలరింగ్ అని అప్లై చేసుకోవాలనుకున్నా, లేదంటే బేసిక్ కలరింగ్ ఆ ట్యాగ్కి బేసిక్ కలరింగ్ యాప్ అప్లై చేయాలనుకున్నా, సింపుల్గా హైట్ విడ్త్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఈ స్టైల్ యాట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. స్టైల్ యాట్రిబ్యూట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వన్ వే ఆఫ్ సిఎస్ఎస్. అంటే మనకు సిఎస్ఎస్లో చెప్తానండి. సిఎస్ఎస్లో 3 వేస్ ఉంటాయి అన్నమాట సిఎస్ఎస్ని రాయడానికి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్లైన్ అని. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట అండి. దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం ఎక్కడైతే ట్యాగ్ ఉంటుందో ట్యాగ్ లోపలే మనం స్టైల్ యాట్రిబ్యూట్ యూస్ చేసి స్టైలింగ్ అప్లై చేస్తాం అన్నమాట. దీని సింటాక్స్ అయితే ఇదండి. స్టైల్ ప్రాపర్టీ నేమ్ పాస్ చేస్తాం. ఇక్కడ వాల్యూ అంటే ఏంటంటే ప్రాపర్టీ నేమ్ అంటే హైట్ అనేది ఉందనుకోండి, ఫర్ సపోజ్ అది ప్రాపర్టీ నేమ్ అన్నమాట. వాల్యూ అనేది పిక్సెల్స్లో ఇవ్వాలన్నమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ప్రజెంట్ అయితే పిక్సెల్స్ యూస్ చేస్తున్నాం. మీకు ఈ రెండు అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. కోర్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్,
డిస్క్రిప్షన్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనండి, మనం డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేసాం. దీని లోపల డిఎల్ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం. డిస్క్రిప్షన్తో రిప్రజెంట్ చేస్తామండి. ఈ డిఎల్ లోపల మనం డిటి అనేది ఇస్తాం అన్నమాట. డిటి అంటే ఏంటంటే డేటా ఐటమ్, ఒక ఐటమ్ని యాడ్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ పెడతామండి. నార్మల్గా మనం ఒక ఇమేజ్ పెడదాం. స్టైల్ అట్రిబ్యూట్ కూడా కవర్ చేద్దాం. // మీడియా. ఓకే, మీడియా ట్యాగ్ అయితే పాస్ చేసామండి. దీంట్లో మనం ఇప్పుడు స్టైల్ అట్రిబ్యూట్, స్టైల్ హైట్, సింపుల్గా మనం హైట్ విడ్త్ అని సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. హైట్ 200 పిక్సెల్ అండ్ విడ్త్ 200 పిక్సెల్. చూసారా, మనకి ఇమేజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ ఐటమ్కి మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనం డిడి అనే కమాండ్ యూస్ చేస్తాం. నేను మామూలుగా లోరిమ్ అయితే యూస్ చేస్తున్నాను. లోరిమ్ 20 words. చూసారా, డిస్క్రిప్షన్ అనేది ఇలా కింద అయితే వస్తుందండి. ఇలా మనం ఏది కావాలితే దానికి ఏదైనా ఒక ఐటమ్ యాడ్ చేసి దానికి డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఈ డేటా డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే యూస్ చేస్తామండి. ఇది డేటా డిస్క్రిప్షన్ లిస్ట్. స్టైల్ అట్రిబ్యూట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టైల్ లోపల మనం కలరింగ్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే బోర్డర్ కూడా మనం పాస్ చేయొచ్చు. బోర్డర్ ఇది ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం టేబుల్ అవన్నీ యూస్ చేస్తాం, టేబుల్ ఫామ్స్, అందులో ఇది యూజ్ అవుతుందండి మనకి. అందు గురించి నేను ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. ఇది బార్డర్ వచ్చేటప్పటికి ఇది బార్డర్లో మనం 3 వాల్యూస్ అయితే పాస్ చేయాలి. నేను అది కూడా మీకు నెక్స్ట్ బార్డర్ ప్రాపర్టీస్లో చెప్తాను. ఫస్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి నేను చెప్పింది ఈ షార్ట్ కట్ అయితే గుర్తుంచుకోండి. 2 పిక్సెల్. ఒక పిక్సెల్ అనేది అంటే ఏంటంటే బార్డర్ విడ్త్ అనేది మనకి అంటే కొంచెం లావుగా రావాలా సన్నంగా రావాలని ఈ పిక్సెల్ మనం ఇక్కడ ఇచ్చిన దాని మీద బేస్ ఉంటుంది అనమాట. 2 పిక్సెల్ అయితే నేను ఇచ్చాను. సాలిడ్ మనకి ఇక్కడ టైప్స్ అయితే ఉంటాయండి. సాలిడ్, డాట్స్ అని ఉంటాయి. నేనైతే ప్రజెంట్ సాలిడ్ ఇస్తున్నాను. బ్లాక్ అయితే ఇచ్చాను. ఇమేజ్ చుట్టూరు ఒక బార్డర్ అయితే వచ్చింది చూసారా. మీకు ఒకవేళ నేను ఇక్కడ 10 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, క్లారిటీ కనబడుతుంది మనకు. చూసారా, ఇది ఒక బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా మనం బార్డర్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయొచ్చు, ఏది కావాలితే అది మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసి. ఇదండి స్టైల్ అట్రిబ్యూట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్.